అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఏందో శ్రీదేవి వారం 10 రోజులకు ఒకసారి వస్తుంది. అంటే ఒక ముచ్చట చెప్తుంది పోతుంది, రోజు మాట్లాడతలేదు అని అనుకుంటున్నారేమో. నిజంగా చాలా పని మీద చాలా బిజీగా తిరుగుతున్నా. ఇంకో ఈరోజు మళ్ళీ ఢిల్లీకి పోయినా. సో ఢిల్లీకి పోయి ఏం చేసినా బై ఢిల్లీకి పోయినాక గల్లీ తిరిగినాం. యాక్చువల్లీ ఏంటంటే మన స్టోర్ వర్క్ జరుగుతుంది, ఇంటీరియర్స్ అవుతున్నాయి. బట్ ఇంటీరియర్స్కు ఎక్కువ ఖర్చు అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ప్రకారం చూసుకుంటే. బట్ మనం కట్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ఫస్ట్ స్టోర్ పెట్టి కుక్కట్పల్లిలో పెట్టాక ఇన్ని రోజులు ఆగినా మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వబోతుందని ఎక్కడో కొడుతుంది అనమాట. నాకు ఎక్కడో కొట్టడం కాదు, బడ్జెట్ మీద కొడుతుంది. అది సంగతి. అంటే ఎంత స్లోగా స్టార్ట్ చేసినా, ఎంత ఆలోచించి చేసినా లాస్ట్ మూమెంట్ లేదో ఇంటి మనం ఏదో ఇల్లు కడుతున్నప్పుడు, పెళ్ళి అవుతున్నప్పుడు హడావిడి పడిపోయి అయిపోయిన అంటాం చూడు, అట్లా తయారవుతుంది మళ్ళీ. బట్ పర్సనల్ పని ఒకరోజు కాకపోతే ఒకరోజు ఓకే అనుకుంటాం, కానీ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్గా ఉండాలి, ఒక ప్లాన్డ్గా ఉండాలి, ఒక ఆలోచనతో ముందుకు పోతేనే లెక్క పత్రం ఉంటుంది. కాబట్టి ఒక్క సెకండ్ ఆగి, సో ఇంటీరియర్స్ను ఒక కుక్కట్పల్లిలో ఎలా ఉందో స్టోరు అంత మెజర్మెంట్స్ తోటి ఈసారికి అంటే పాత డిజైన్నే కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. బట్ ఏదైతే సెకండ్ సెగ్మెంట్ లాగా ఒకటి యాడ్ ఆన్ వర్క్ కాబోతుందో దానికి సంబంధించి మొత్తము ఇంటీరియర్కి సంబంధించి కానీ మెటీరియల్కి సంబంధించి కానీ తిరుగుతుంది అనమాట. ఇక్కడ వర్క్ అవుతుంది, అక్కడ కొంత ఎక్కువ రోజులు నిలువ ఉండేవి అంటే పౌడర్స్ అట్లాంటి హెన్నా, ఇండిగోలు అవన్నీ కూడా ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. బట్ తిరుగుతున్నా అంటే మెటీరియల్ తీయాలి కాబట్టి. సో ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళినాం. ఢిల్లీలో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1.5 మంత్గా వెతికి కొన్ని కంపెనీస్ పట్టుకున్నాము. సో మనకు కావాల్సినట్టు రెడీమేడ్గా ఏం చేయొచ్చు ఇంటీరియర్స్కి అనేసి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. బట్ హ్యాపీ ఏంటంటే ఫస్ట్ విజిట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మీటింగ్ నేను ఏదైతే ఊహించుకున్నానో అక్కడ అంత సేమ్ మెటీరియల్ ఉందన్నమాట, అది కూడా మన బడ్జెట్లో. సో అది చూసాము. అండ్ రిటర్న్ అంటే ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్ కాదు, వేరే మురాదాబాద్ వెళ్ళాను. మురాదాబాద్ ఇంకొక డిఫరెంట్ సెగ్మెంట్ కొరకు. బట్ వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఇండియా గేట్ దగ్గర ఉంది కాబట్టి అటు నుంచి వెళ్తుంది అనమాట వెహికల్. సరే, ఒక మధుర స్మృతులు అనమాట. ఎప్పుడో వెనకటికి ఢిల్లీలో ఉన్నా అని చెప్పినా కదా, అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు మంచి తెలుగు భోజనం ఎక్కడ తినాలంటే ఆంధ్ర భవన్కి, ఏపీ భవన్కి వెళ్ళాలి. అప్పుడు ఏపీ భవన్ ఒకటి. ఇప్పుడు పోయి చూస్తే అంతా సేమ్ ఉంది. అంటే ఒకటే ఇంటి మీద 2 బోర్డులు పెట్టుకుంటారు చూడండి, పాలు పంచుకొని. అట్లా ఏపీ బిల్డింగ్, తెలంగాణ బిల్డింగ్ మధ్యలో భోజనశాల అట్లనే ఉందన్నమాట. లిటరల్ గా చెప్తున్నా, ఎన్ని మెస్లు, ఎన్ని మామూలుగా థాలీ అనేది పెడతారు కదా హైదరాబాద్ లో, కానీ ఎన్ని ప్లేస్ లో చూసాను నేను. ఎంత పెద్ద పేరున్న రెస్టారెంట్స్ చూసాను, రోడ్డు పక్కన చిన్న మెస్ల టైప్ చూసాను. కానీ ఏపీ భవన్ లో దొరికినంత మసాలా లేని టేస్టీ తెలుగింటి భోజనం నేను ఎక్కడ చూడలే. ఫైనల్ గా మురాదాబాద్ వెళ్ళాము. మురాదాబాద్ వెళ్ళాక చూడండి, అంటే ఇక్కడ నుంచి నేను ఒక 20 కంపెనీలు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళతో మాట్లాడి వెళ్ళాను. బట్ అందులో 80% ఆఫ్ ది కంపెనీస్ ఫ్రాడ్. ఆల్మోస్ట్ 1.5 days స్టే చేసాము అక్కడ. ఎవ్రీ 2 hours ఇలా డిస్టెన్స్ పట్టుకొని ఒక్కొక్కరు ఇలా వెళ్ళాము దారిలో చూసుకుంటూ. 80% ఆఫ్ ది కంపెనీస్ ఫ్రాడ్ కంపెనీస్. పేర్లు ఓహో ఉంటాయి, ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీస్ అని పేర్లు అనమాట. తీరా ఆడికి వెళ్తే ఏంటంటే 2 కంప్యూటర్లు, 2 పిల్లలు కూర్చొని ఉంటారు. జస్ట్ అక్కడక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అట్లా ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసేసి మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మేమే మ్యానుఫ్యాక్చరర్స్ మనీ బిల్డప్ ఇచ్చేసేసి అమ్మడానికి ట్రై చేస్తారనమాట. తీరా అక్కడ చూస్తే ఏమీ ఉండదు. అట్లా అయ్యో అనుకునే టైంలో తిరిగి గల్లీలు అసలు ఎట్లుంటదంటే, ఆ గల్లీల్లోకి వెళ్తే మళ్ళీ మనం రిటర్న్ వస్తామా లేదన్నంత చిన్న గల్లీలు, ఆ ఇళ్ళు, ఆ లోపలికి. అప్పుడు నాకు అనిపించింది, ఆడ రిక్షా ఎక్కుకుంటా నడుచుకుంటా అనుకున్నా, ఎక్కడ శ్రీదేవి ఎక్కడ వచ్చింది, ఎట్లా తిరుగుతున్నా అనిపించింది నాకే. సో అలాంటి ప్లేస్లన్నీ తిరగాల్సి వచ్చింది. బట్ ఫైనల్ గా మనకు ఒక 3 కంపెనీస్ మాత్రం బెస్ట్ గా దొరికినాయి. సరే, అక్కడ నుంచి ఏం తెచ్చినా ఏం పెడతా అనేది కొంచెం సస్పెన్స్ పెడతా మీకు. ఓకే, అన్ని నేను చెప్పడం కంటే మీరు స్టోర్కి వచ్చినప్పుడు ఒక సర్ప్రైజ్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు వాటి గురించి నేను చెప్పట్లా, ఏమొస్తుంది, ఏం కొనబోతున్నా అనేది చెప్పట్లా. నేను చెప్పినా కదా, పెద్దలు
చిన్న 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 ప్లాంట్స్ పెడితే పెబల్స్ వేసేసి नहीं वैसे नहीं करता मैंने काफी टाइम से यहाँ रखा अगर पानी के लिए तो दिखेगा शायद ये पानी नहीं इसमें स्टोन समझ में स्टोन डाल के नीचे आर्टिफिशियल डालना जी आर्टिफिशियल है ओरिजिनल रखना है तो ऑलवेज ये स्टिक करना है जी करके ओरिजिनल के डाल सकते थोड़ा ये वैसे तो नॉर्मली हम ही करके देते हैं निकल रहा है तो हो गया उसके बाद ये पाउडर में जाता है ध्यान दे यहाँ पर कप है और दूसरा सारे कप फिनिशिंग वाला ये फिनिशिंग है सारे स्टॉक हमेशा రిటర్న్ వచ్చేసినాం. రిటర్న్ లో కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒకటి మంచి రెస్టారెంట్ ఉందబ్బా. ఏం పేరు అది? ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎవరన్నా మిస్ కాకుండా కర్ణాటిక్ కెఫే అని పైన ఉంటది. అది అందులో దోశ తింటే మీరు లైఫ్ లో వేరే దోశ తినరుగా, అంత బాగుంటుంది దోశ. అక్కడ దోశ తినేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి బాయ్ చెప్పి వచ్చేసిన అనమాట. ఇది ఢిల్లీలో గల్లీ గల్లీ ఢిల్లీలో తిరగలేదు, మురాదాబాద్లో తిరిగిన, కానీ రిధం బాగుందని తమ్మునేల్లో ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగినని పెట్టేసిన. ఓకేనా? నిజం నిర్భయంగా ఒప్పుకుంటున్న శ్రీదేవి కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బాగా బెల్ కొట్టండి. ఓకేనా? ఇది ఇట్లా చెప్పడానికి నాకు రిధం కుదురుతలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.